గాంధీ రోడ్లోని వైన్ షాప్ అనుమతి రద్దు చేయాలి. అత్యధిక శాతం మహిళలు నివసించే ప్రాంతంలో అంగన్వాడీ కేంద్రం ముందు అనుమతి ఎలా ఇస్తారు? వైన్ షాప్ రద్దు చేయకుంటే మహిళలను ఐక్యం చేసి పోరాటం ఉధృతం చేస్తాం. గాంధీ రోడ్లోని మహిళలు బట్టల షాపులు నడిపే ప్రాంతంలో అత్యధిక శాతం మహిళలు పర్యటించే షాపింగ్ దగ్గర వైన్ షాపుకు అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ గాంధీ రోడ్లోని చిరు వ్యాపారులు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ బట్టల వ్యాపారం చేసుకునేందుకు 80 కుటుంబాలు గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని, అత్యధిక శాతం మహిళలే ఈ షాపుల్లో కూర్చుంటారని, ఎక్కువ శాతం మహిళలు కొనుగోలుకు వస్తారని, అలాంటి ప్రాంతంలో వైన్ షాపులు సిట్టింగ్ రూములు ఏర్పాటు చేస్తే మందుబాబులకు అడ్డాగా మారి వ్యాపారాలు కొనసాగించలేరని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజుల నుంచి అధికారుల దగ్గరికి వెళ్ళినా ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదని, ప్రజాపాలన వద్ద వస్త్ర వ్యాపారి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే సమయంలో స్థానికులు అడ్డుకున్నారు. చిన్న విషయం కేసులు పెడతారా? కేసులు పెడతా అంటే పెట్టుంది. కేసులు ఎన్ని కేసులు పెడతారో పెట్టుంది. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి. నేను చచ్చడానికి నా ఫ్యామిలీ చచ్చిపోతాను అంటే కూడా నిన్న కూడా మైన్స్ మాట్లాడితే కూడా మేము చెప్తామన్నయ్యా అంటే కూడా మీరు చచ్చిన పెడతాం, మీరు చచ్చిన పెడతాం అంటుండ్రు, మీరు చచ్చిన పెడతాం అంటుండ్రు. ఏంటి కథ? పబ్లిక్ అంటే పట్టించుకోరా? పబ్లిక్ పట్టించుకోరా? పబ్లిక్ పట్టించుకోరా? పట్టించుకోరా? ఎవరు పట్టించుకోరా? వైన్ షాపు వాళ్ళ ఇంటి పక్కనే పెడుతుర్రట. వద్దని కంప్లైంట్ ఇస్తే కూడా పెడతామని అంటుర్రట, బెదిరిస్తుర్రట. పబ్లిక్ గుడి ఉండదు, బడి ఉంటుంది అంటాను. ఎక్కువ బడి కంటే ఎక్కువ పబ్లిక్ ప్రాణాలు పోతున్నాయి. మేము చెప్తాం రాబాయ్ అంటే కూడా ఎవడు పట్టించుకుంటలేడు. నిన్న కూడా అడిగినాం, మేము చెప్తాం రాబాయ్ అంటే కూడా అందరికి లంచాలు ఇస్తున్నాం, మాకు మేము పెట్టుకుంటాం, మేము ఇక్కడనే జిడ్డు కానీ ఇక్కడ వస్తుందా అంటున్నారు. ఏంటి ప్రభుత్వం? ఎవరిని అడగాలి? మేము సామాన్యుని, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. దండం పెడుతున్నా అందరికి. నే పార్టీకి ఏ పార్టీ నాకు లేదు, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఇంత ముందు కూడా వస్తే వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఈ కలెక్టర్కి ఇచ్చినాం, మేడంకి ఇచ్చినాం, ఇప్పుడు కూడా ఇచ్చినాం. ఇప్పటికి కూడా అది అక్కడ నెంబర్ వచ్చింది, వాళ్ళకి పర్మిషన్ ఉంది. మేము ఎంక్వైరీ చేసినాం అంటాడు. ఏం ఎంక్వైరీ చేసాడు? ఏం ఎంక్వైరీ చేసాడు? అది పెడతారు వాళ్ళు, వాళ్ళు పెడతారు. డిపార్ట్మెంట్ గతంలో సామరస్యంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని ఈరోజు అక్కడ వైన్ షాప్ పెట్టి ఎక్కువ మహిళలు షాపులలో పనిచేసే వాళ్ళు ఉన్న ప్రాంతాలలో వైన్ షాప్ పెట్టడం మూలంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉంది. 20-30 సంవత్సరాలుగా అదే షాపును నమ్ముకొని జీవనోపాధితో ఉన్నటువంటి ఆ కుటుంబాలు ఈరోజు రోడ్డున పడేటువంటి పరిస్థితి ఉంటుంది. దాని ముందే అంగన్వాడీ సెంటర్ కూడా ఉంది. అంగన్వాడీ సెంటర్లో పిల్లలు కూడా ఆ స్కూళ్ళకు పంపాలన్నా కూడా భయపడే ఉంది. ఆ పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. అంటే ఇలాంటి నిబంధనలకు అన్నిటికీ కూడా విరుద్ధంగా ఈరోజు
డబ్బులకు ఆశపడి ఆ ఎక్సైజ్ కావచ్చు, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇతరత్ర వాళ్ళందరికీ సంబంధించి డబ్బులు తీసుకొని అక్కడ వైన్ షాప్ పర్మిషన్ ఇస్తున్నారు. ఒక పక్కగా ఏమంటున్నారంటే కమర్షియల్ ఏరియా కాబట్టి కమర్షియల్ ఏదైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి ఈ రోజు మేము కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే ఎక్సైజ్ గారిని వాళ్ళని పిలిపించి చెప్తా ఉన్నారు. ఏదండి ప్రజలు ఆబ్జెక్షన్ చెప్తే ఏ పర్మిషన్ కూడా అవసరం లేదు. అక్కడ ఉన్న 80 మంది కుటుంబ సభ్యులు అందరూ వచ్చి, మహిళలు వచ్చి ఇక్కడ వైన్ షాప్ పెడితే మాకు ఆత్మహత్య శరణ్యము, మేము బ్రతకలేమని చెప్తా ఉంటే ఇక్కడ నీకు ఇంకా ఎక్కడ ఉన్న రూల్స్ ఎక్కడ ఉంటుంది నీకు? అక్కడ ఆబ్జెక్షన్ పరిగణలోకి తీసుకోరా? మీరు కనుక పరిగణలోకి తీసుకోకపోక మేము జిజ్జుకు వైన్ షాపే పెడతామని చెప్తే సిపిఎం పార్టీగా చెప్తాము, హెచ్చరిస్తా ఉన్నాం. 10 రోజుల కార్యాచరణ రూపొందిస్తాం. అక్కడ వైన్ షాప్ నడవకుండా అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు అందరితో కలుపుకొని, షాప్ ఎంప్లాయీస్ తోటి అందరినీ కలుపుకొని ఆ షాపును రద్దు చేసేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.